నాయకుడు రాజకీయాలు చేస్తాడు, పరిపాలిస్తాడు. కానీ ఒక రాజనీతిజ్ఞుడు భవిష్యత్తును నిర్మిస్తాడు. సాధారణ రాజకీయ నాయకుడు ఇవాల్టి సమస్యను పరిష్కరించాలని ఆలోచిస్తాడు. ఒక నిజమైన రాజనీతిజ్ఞుడు మాత్రం రేపటి సమస్యను ఈరోజే గుర్తించి శాశ్వత పరిష్కారాన్ని వెతుకుతాడు. గత 2 ఏళ్లలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పాలనలో మనం చూసింది కేవలం పథకాల అమలు కాదు, సమస్యలను చూసే కొత్త దృక్పథం, పాలనలో వినూత్న ఆలోచనలు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయాలు. అడవులను కాపాడడం అంటే చెట్లు నాటడం మాత్రమే కాదు, ప్రకృతి సమతుల్యతను కాపాడటం. అడవి ఏనుగుల సమస్య వస్తే సాధారణంగా కంచెలు, హెచ్చరికలు, తాత్కాలిక చర్యలే కనిపిస్తాయి. కానీ రాజకీయాలు పక్కన పెట్టి కర్ణాటక రాష్ట్రంతో చర్చించి శిక్షణ పొందిన కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడం సమస్యను శాస్త్రీయంగా పరిష్కరించే వినూత్న ఆలోచన. పులుల సంఖ్య తగ్గుతోంది, ఇది అందరికీ కనిపించే సమస్య. కానీ ఆ సమస్య వెనుక ఉన్న కారణాన్ని గుర్తించడం, దానికి శాస్త్రీయ పరిష్కారం వెతకడం, అదే నిజమైన నాయకత్వం. ప్రత్యేకించి వచ్చింది భూపేందర్ యాదవ్ గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఏమడిగామంటే మనకి మేల్ టైగర్స్ ఎక్కువైపోయినాయి, ఫీమేల్ టైగర్స్ తగ్గిపోయి, దాంతోపాటు ఏంటంటే సేమ్ జెనెటిక్ పూల్ అయిపోయేటప్పటికి ఆ డైవర్సిటీ పోయి ఇన్బ్రీడింగ్ అయిపోద్ది, కొంచెం హెల్దీ జెనెటిక్ పూల్ ఉండదు అనేది ఉండదు. అందుకని మేము ఏం అడిగామంటే 6 టైగర్స్ దాన్ని గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారిని ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు వెంటనే మనకి యాక్సెప్టెన్స్ ఇచ్చారు. మధ్యప్రదేశ్ నుంచి రావాల్సింది, అది కూడా మన మోహన్ యాదవ్ గారితో మాట్లాడారు. ఆడపులులను తీసుకురావాలనే ఆలోచన, ఇది సంప్రదాయ పరిపాలనలో కనిపించే నిర్ణయం కాదు, సమస్యను చూసి స్పందించడం కాదు, సమస్య మూలాన్ని అర్థం చేసుకుని భవిష్యత్తును కాపాడే పరిష్కారాన్ని వెతకడం నిజమైన నాయకత్వం. ప్రకృతిని రక్షించడం అంటే కేవలం అడవులను కాపాడటం కాదు, భవిష్యత్తును కాపాడటం. భావితరాలకు స్వచ్ఛమైన గాలిని, జీవ వైవిధ్యాన్ని అందించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల సీడ్ బాల్స్ ద్వారా రాష్ట్రంలో పచ్చదనాన్ని 50% పెంచి హరితాంధ్ర సాధన లక్ష్యంతో పాటుగా సముద్ర తీరాన్ని, తీర ప్రాంత గ్రామాలను రక్షించేందుకు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్ర పేరుతో 1053 కిలోమీటర్ల మేర మడ అడవుల పెంపకానికి నాంది పలికారు. ఇలాంటి ఆలోచనలు రావాలంటే కేవలం అధికారం ఒక్కటే సరిపోదు, సమాజం పట్ల బాధ్యత, భవిష్యత్తు పట్ల ఆలోచన ఉండాలి. అభివృద్ధి నగరాల్లో మాత్రమే కనిపిస్తే అది సంపూర్ణ అభివృద్ధి కాదు. గిరిజనుడి జీవితంలో మార్పు తీసుకురావాలనే ఆలోచనతో డోలీరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో అడవి తల్లి బాట కార్యక్రమం మొదలుపెట్టడం సమాజంలో చిట్ట చివరి మనిషి వరకు అభివృద్ధి చేరాలనే ఆయన సంకల్పానికి నిదర్శనం. వర్షం వచ్చిన తరువాత నీటి గురించి ఆలోచించడం సాధారణం. వర్షపు ప్రతి చుక్కను భద్రపరిచి రేపటి కరువును ఈరోజే ఎదుర్కోవాలనే ఆలోచన, అదే ఫామ్ పాండ్స్. మూగజీవాల దాహాన్ని తీర్చేందుకు వేలాదిగా పశువుల తొట్టెలు, పాడి రైతు అభివృద్ధికి గోకులం. వ్యవసాయం, పశు సంపద, ప్రకృతి, ఇవన్నీ ఆయన నమ్మే వసుధైక కుటుంబానికి ప్రతీకలు. గ్రామం బలపడితేనే రాష్ట్రం బలపడుతుంది. అందుకే అంతరించే దశకు చేరుకున్న గ్రామ సభలకు మళ్లీ జీవం పోశారు. ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ సభలు ఒకే రోజు నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించారు. పల్లె పండుగ ద్వారా వేలాది కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి కొత్త దిశ చూపించారు. స్వచ్ఛ భారత్ సాధించాలంటే స్వచ్ఛ ఆంధ్ర సాధన అవసరమనే లక్ష్యంతో స్వచ్ఛరథం అనే విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా ఇంటింటికి స్వచ్ఛరథాలను పంపించి పొడి వ్యర్థాల సేకరణ ద్వారా వారికి నిత్యావసరాలు ఇవ్వడం, SLRM ద్వారా వ్యర్థాన్ని సంపదగా మార్చే నమూనా, గోదావరి కాలుష్య నివారణపై కఠిన చర్యలు, ఒక సామాజిక సమస్య ఆరోగ్య సమస్యగా మారిన పెద్దపెంకి గ్రామ బోధకాలు సమస్యకు పరిష్కారం. ఇది ఎప్పుడు ఎక్కడ ఎవరు చేయనటువంటి పని అన్నమాట. ఆయన ఓట్ల కోసమో దేనికోసమో, ఆయన సొంత నియోజకవర్గం కూడా కాదు, మా గ్రామానికి ఆయనకి కూడా ఏ సంబంధం లేదు. వాట్సాప్ లో మా ఊర్లో ఉన్నటువంటి బోరకాల గురించి చూసి ఈ రోజు ఇటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు మా గ్రామస్తులందరము ఎప్పుడు కూడా ఆయనకు రుణపడి ఉంటామని మరీ మేము కోరుతున్నాం. ప్రజలకు సేవ చేసే వ్యవస్థ బలపడాలన్నా, పారదర్శకంగా సేవలు అందించాలన్నా ఉద్యోగుల్లో నమ్మకం ఉండాలి. దశాబ్ద కాలంగా పంచాయతీరాజ్ శాఖలో పెండింగ్లో ఉన్న 10,000కు పైగా పదోన్నతులను వారి అర్హత ఆధారంగా ₹1 అవినీతికి తావు లేకుండా చేయడం, తాను నిర్వహిస్తున్న శాఖల్లో పారదర్శకతను ప్రజలకు తెలియచేసేందుకు శాఖల ప్రగతి నివేదికలను ప్రజల ముందుకు తీసుకురావడం, ప్రజలకు జవాబుదారీతనాన్ని పరిచయం చేశారు.
ఒక్కో కార్యక్రమాన్ని విడిగా చూస్తే అవి ప్రభుత్వ నిర్ణయాలుగా కనిపించవచ్చు. కానీ వాటన్నింటినీ కలిపి చూస్తే ఒక స్పష్టమైన ఆలోచన కనిపిస్తుంది. సమస్య కనిపిస్తే స్పందించడం కాదు, సమస్య రాకముందే ఆలోచించడం, పరిపాలనను నడపడం కాదు, భవిష్యత్తును నిర్మించడం. అది శ్రీ పవన్ కళ్యాణ్ గారి పాలనలో కనిపిస్తున్న ప్రత్యేకత. ఎందుకంటే సాధారణ రాజకీయ నాయకుడు ఎన్నికల గురించి ఆలోచిస్తాడు.